కార్మికుల రక్షణ ఏఐటీయూసీ బాధ్యత అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని జీఎం కాలనీ గ్రౌండ్లో సింగరేణి కార్మికుల కర్రతో కవాతులో కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న హక్కులను పరిరక్షణతో ఏఐటీయూసీ ముందుందని, యువ కార్మికులను చైతన్యపరిచేందుకు కవాతు నిర్వహించినట్లు తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలపై సంస్థకు సమ్మె నోటీసులు ఇస్తామన్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించకపోతే ఆగస్టు 15 నుంచి సమ్మె చేపడతామని వారు సీతారామయ్య, కూనంనేని హెచ్చరించారు. ఎంతో చరిత్ర కలిగినటువంటి సంఘం ఏఐటీయూసీ సంఘం. ఈ ఏఐటీయూసీ ఆధ్వర్యంలోనే ఇంతకాలం అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది. ఏఐటీయూసీ సింగరేణి పుట్టిన దగ్గర నుంచి కూడా సంఘం ఏర్పాటుకు ముందే ఎర్రజెండా నాయకుల ఆధ్వర్యంలో మొదట్లోనే కార్మికుల తరపున పోట్లాడినటువంటి చరిత్ర సింగరేణి కార్మికులకి ఏఐటీయూసీకి ఉంది. ఏఐటీయూసీ 1920లో పుట్టింది. అప్పటి నుంచి కూడా అప్పటికే సింగరేణి కూడా పుట్టింది. అప్పటి నుంచి కూడా ఏఐటీయూసీ కార్మికుల కోసం పోరాటాలు చేస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఇవాళ సింగరేణి కార్మికులు వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకేమి లేదని కొంతమంది ప్రచారాలు పెట్టారు. ఇవాళ మా యువత మొత్తం కూడా ఇప్పుడు ఉన్న కొత్తగా తయారవుతున్న ప్రతి యువకుడు కూడా ఇవాళ కర్ర పట్టుకుని ఎర్రజెండాతో కూడిన కర్ర పట్టుకుని కవాతు చేయడానికి వాళ్ళు వచ్చారు. ఒక ఆర్జీ రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే అందులో ఆర్జీ వల్ల ప్రధానంగా వచ్చారు. ఆ విధంగా త్రూఅవుట్ సింగరేణి ఇవాళ కొత్త యువత మొత్తం కూడా మా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జెండా పట్టుకుని సింగరేణి రక్షించుకోవడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా ఎవరైనా రౌడీజాలు లాంటివి చేస్తే తగిన గుణపాఠం చెప్పడానికి కూడా మాకు మొదటి నుంచి కూడా మాకు ఇటువంటి రెడ్ షర్ట్ వాలంటీర్ సెక్షన్ లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. దానికి కూడా సిద్ధపడి వచ్చారు ఇవాళ.